హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. సో సండే రోజు వ్లాగ్ అనమాట. సో నేను ఎప్పుడు సండేసే వ్లాగ్స్ ఎక్కువ తీస్తూ ఉంటాను. ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి, రోజు నార్మల్ డైలీ రొటీన్ ఉంటుంది కాబట్టి ఏం చేయలేమన్నమాట. అంటే వీడియోస్ తీయడానికి కూడా ఏం ఉండవు. సో అందుకే సండే రోజు ఎక్కువగా నేను తీస్తూ ఉంటాను. సో ఈరోజు చికెన్ కర్రీ విత్ నేను రాగి సంగటి చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎందుకో తెలియదు, తినాలనిపిస్తుంది. సో ఊరికే పలావ్స్ బిర్యానీలు ఇలా అయిపోతున్నాయి కదా. సో కొంచెం అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మా డాడీని చికెన్ తీసుకురామ్మని చెప్తే వెళ్ళి ఇగో ఇది తీసుకొచ్చాడండి. ఇది గారెలు చెక్కలు అంటారు కదా, సో అవి. అండ్ కొత్తగా నేను బయట నుంచి తెచ్చుకోవడం మీద ఫస్ట్ సక్కినాలు ఇప్పుడు చేస్తారనమాట. సంక్రాంతికి మా ఇంట్లో ఇదే స్పెషల్. సో అందరూ తెలంగాణలో ఇది స్పెషల్ అనమాట. సంక్రాంతికి చేసుకుంటారు, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. సో చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట. ఇవి ఇంకా టేస్ట్ చేయాలి. ఇంకా నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అనమాట. డైరెక్ట్ నేను వ్లాగే స్టార్ట్ చేశాను, తిని చూపిద్దాం అనుకున్నాను. బట్ టేస్ట్ అయితే ఎట్లా ఉన్నాయో చెప్తాను. సో ఇక్కడ తీసుకున్నాడు అనమాట. ఇవి ఒకటి, ఇంకా చెక్కలు అంటే గారెలు అనమాట. అవి స్పెషల్ తెలంగాణ స్పెషల్ గారెలు. సో అవి తీసుకొచ్చాడు అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఎంత చలిగా ఉందంటే నిజంగా ఎంత -డిగ్రీలో ఉందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్ని చెద్దలు కప్పుకున్నా అసలు చలి ఆగడం లేదు. ఏం చేద్దామండి, ఇంకొక 1 మంత్ 2 మంత్స్ ఉంటుంది అనమాట ఈ చలి. మనం ఇంకా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఫేస్ చేయాల్సిందే. ఇంత చలి అసలు ఇప్పుడు కూడా ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఇప్పుడు కూడా నా చేతులు చల్లగా ఉన్నాయి, కళ్ళు చల్లగా ఉన్నాయి అనమాట. అంత ఘోరంగా ఉంది చలి. మోస్ట్లీ నేను సండే రోజు వీడియోస్ తీయడానికే ఇష్టపడుతూ ఉంటాను. వ్లాగ్స్ అంటూ ఏముంటుందండి, డైలీ ఏముండదు కదా. సో ఆ రోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అండ్ మీకు చూపించడానికి ఏదైనా రెసిపీ ఉంటుంది అనేసి ఆ రోజు షూట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఎప్పుడు నేనే చేస్తున్నాను చికెన్ అనేసి ఇంకా అమ్మని చేయమని చెప్తే అమ్మ చేస్తుంది ఈరోజు. సో నేను చేసే కర్రీస్లో ఆయిల్ ఎక్కువ ఉండదు, తక్కువ వేస్తాను. అట్లా మా అమ్మకి నచ్చదు. బట్ ఆయిల్ ఎక్కువ వేస్తే నాకు నచ్చదు అనమాట. టేస్ట్ ఉంటుంది, టేస్ట్ లేకుండా ఉండదు ఆయిల్ వేస్తే. బట్ అంత ఆయిల్ ఎందుకు అనేసి నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను అనమాట. సో ఇంక ఇక్కడ ఇది గీజర్డ్, సో కందనకాయలు అంటారు కదా, అవి కూడా తీసుకొచ్చాడు డాడీ. సో నేనైతే చికెన్ కర్రీ అయితే ఏం చూపించట్లేదు. సో గీజర్డ్ కర్రీ చూపిస్తున్నాను. ఇంకా ఆ రోజు అమ్మ చేసింది కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుందండి, ఎందుకంటే ఎట్లా ఆయిల్ ఉంటుంది కాబట్టి. అండ్ మనం అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం కూడా ఎవరికైనా. సో ఇక్కడ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో నార్మల్ ప్రాసెస్, ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీగానే అయిపోద్ది. సో ఇక్కడైతే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం అయితే అయిపోయిందనమాట. ఇంట్లో అన్ని వెరైటీస్ చేసుకున్నామా ఈ నెల అనిపిస్తుంది నాకు. సో బికాజ్ నేనే ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అనేసి చాలా చేసుకొని ఉంటాం కదా అట్లా. ఎందుకు అట్లా చెప్తున్నానంటే మాకు 2 monthsకి 3 monthsకి అట్లా అయిపోతుంది ఎప్పుడైనా. బట్ ఈసారి ఒక నెలకి అయిపోయింది, అట్లా చెప్తున్నాను. ఇక్కడైతే అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కారం, మసాలా, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. సో మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఫ్రై లాగా ఇష్టం కాబట్టి నేను వాటర్ వేసుకోను అనమాట. సో ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది. దానిలో లాస్ట్కి మసాలా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు. టేస్ట్ చూసారా, నేను చేసే దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉండదన్నమాట, తక్కువ వేసుకుంటాను. ఇంకా డిష్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య ఎక్కువ పులావులు, బిర్యానీలు ఇవి ఎక్కువ తిన్నాను కదా, ఇది మనం కొంచెం మేనేజ్ చేసుకోవాలి కదా అనేసి ఇక్కడ రాగి సంగడి ఉంటుంది కదా, అది చేసుకున్నానండి. ఇది కూడా బ్రౌన్ రైస్తోనే చేసుకున్నాను. కొంచెం తినేదేదో హెల్దీగా తిందాం అనేసి. బట్ టేస్ట్ వైజ్ మాత్రం ఏం చేంజ్ లేదు. ఇంకా అది ఇంకా చికెన్ కర్రీ అయిపోలేదు అనేసి మధ్యలో ఇంకా ఇవి డాడీ తీసుకొచ్చాడనమాట. సో సకినాలు అండ్ గారెలు సో బయట నుంచి తెచ్చాడు కదా, అవి టేస్ట్ చేస్తున్నాను. బట్ ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు. మనం ఇంట్లో చేసుకుంటే కూడా టేస్ట్ రాదండి నిజంగా. ఇంక సకినాలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు. సో నాకైతే భలే నచ్చేసాయి. ఇంకా పొద్దున్నే ఇంకా స్నానం చేసేసి ఇంకా నాది అయిపోయింది, నా వంట అయిపోయింది, అమ్మది ఉంది అనేసి ఇంకా సెల్లో అదేదో చూసుకుంటూ తింటున్నాను అనమాట. సో సండే రోజు
అందరికి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నాకైతే మాత్రం లేజీగా అనిపిస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది. అసలు ఆ రోజు గడవనట్టే అనిపిస్తుందండి. అసలు ఏమో అట్లా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్. ఇంకా నేను చేశాను కదా ఇది రాగి సంగటి. దాన్ని నాకు ఇట్లా బాల్ లాగా చేసుకుంటారు కదా, సో ముద్దలాగా కట్టుతారు కదా, సో అది నాకు చేయరాదు. అది చాలా వేడి ఉంటుంది కదా, అమ్మని చేయమంటే చేస్తుందనమాట. డైరెక్ట్గా మనం స్పూన్తో వేసేసుకున్నా సరిపోతుంది, కానీ నాకు అట్లా ముద్దలాగా పెట్టుకొని తింటే ఇష్టం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో. ఎప్పుడు నేనే చికెన్ చేస్తాను కాబట్టి ఇంకా అమ్మ చేసింది ఎంత టేస్టీగా అనిపించిందో, చాలా చాలా ఎమ్మీగా ఉండింది. ఏ మాటకు ఆ మాట నేను అసలు అంటూ ఉంటాను కానీ నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి, అంతే కదా. సో ఇక్కడైతే వేడిగా రాగి సంగటిలోకి కర్రీ అయితే ఎంత అవసరంగా ఉండిందంటే చాలా చాలా బాగుండింది. సో నాకైతే భలే నచ్చేసింది అనమాట. ఇంకా ఈ బిర్యానీలు ఇవి కొంచెం అవాయిడ్ చేసి ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ అయితే తిందామనేసి అనుకున్నాను. సండే రోజు 11 o'clockకి ఆదివారం విత్ ప్రతివారం షో వస్తుంది కదా, ఆ టైంకి మేము ఎప్పుడు తినేస్తామన్నమాట. టీవీ ముందు కూర్చొని ఆ షో చూసుకుంటూ తింటానన్నమాట. సో నాకు టీవీ చూసుకుంటూ తింటే మంచిగా అనిపిస్తుంది అసలు. సో ఇంకా ఎమ్మిగా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు బయట కూర్చుందాం అనేసి అట్లా 1 o'clock 2 o'clockకి బయట కూర్చుంటే మా రియగాడు చూసారా, ఎండలో ఆడుతుంది తను. సో మంచిగా ఆడుతుందండి, అస్సలు అల్లరి చేయదు, మంచిగా ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు కొంచెం నడక వస్తుంది. 1 year కూడా కాలేదు, ఇంకొక 10 daysలో తన బర్త్డే. 1 year కూడా కాలేదు పాప, కానీ నడక వస్తుందన్నమాట. లేవగలదు, కూర్చోగలదు, కానీ ఎక్కువ అంటే ప్రెషర్ పెట్టి నడవలేదన్నమాట. సో పడుతూ లేస్తూ ఉంటుంది అట్లా. ఇంకా కాసేపు అట్లా బయట కూర్చొని ఎండలో మంచిగా ఎంజాయ్ చేస్తాం. 1 o'clock చలికాలం ఎండ కూడా సరిపోవట్లేదు అనిపిస్తుంది నాకైతే. సో ఒక 2 hours మంచిగా ఎండలోనే ఉన్నాం అనమాట, నేను రియా ఇద్దరం. సో మంచిగా కాసేపు మంచిగా అనిపిస్తుంది నాకు. పిల్లల్ని ఆడించడం కానీ, పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఆగుతుంది కూడా నా దగ్గర. సో ఇక్కడైతే అయిపోయిందనమాట. తర్వాత నేను నైట్ వచ్చేసి చెప్పాను కదా ఎక్కువ తినద్దు అనేసి, ఇక్కడ గోధుమ పిండితోని దోశలు వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు ఏం లేవు ఇంట్లో, ఏమైనా చేసుకుందామంటే. సో రైస్ తినద్దని ఫిక్స్ అయిపోయినా ఆ రోజు, అందుకనేసి ఇంకా గోధుమ పిండిలో కొంచెం కర్డ్ అండ్ ఉప్పు వేసేసుకొని ఇట్లా మిక్సీ అంటే బ్యాటర్ లెక్క, దోశ బ్యాటర్ లెక్క రెడీ చేసుకుంటున్నాను. సో ఇందులో మనం రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం స్మెల్ వస్తుంది రాగి పిండి ఇప్పుడు ఇట్లా యాడ్ చేస్తే. సో అది కొంచెం ఒక 5-10 minutes మంచిగా అది దాన్ని వదిలిపెట్టాను అనమాట. హే గాయ్స్, ఈవినింగ్ అయిపోయింది. సో అమ్మ వాళ్ళైతే మార్కెట్కి వెళ్ళారు, అమ్మ డాడీ ఇద్దరు వెళ్ళారనమాట. బేసిక్గా మేము 6:30 7కి అట్లా మార్కెట్కి వెళ్తూ ఉంటాం, మాకు దగ్గర అండి 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. బట్ ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నారు. చలి చాలా ఉంది ఇప్పటికి కూడా. నా చేతులు అయితే మొత్తం చల్లగా అయిపోతున్నాయి అసలు. ఏమో ఇంకా ఈ పరిస్థితి ఎప్పుడు పోతుందో తెలియదు. 1 month మనకి ఇట్లనే ఉంటుంది కదా. సో పొద్దున రాగి సంగటి చేసుకొని తిన్నాను. ఇంకా నైట్కి కూడా కొంచెం చెప్పాను కదా, ఈ మధ్య పలావ్ రైస్లు బిర్యానీలు ఎక్కువైపోతున్నాయి, అందుకనేసి కొంచెం మెయింటైన్ చేద్దామనేసి గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండితోని దోశ బ్యాటర్ ఇట్లా రెడీ చేసుకున్నానండి. సో రెడీ చేసేసుకొని కొంచెం ఒకవేళ ఉండల్లాగా ఉన్నా కూడా మనకి ఇది కొంచెం నానబెడతాం కాబట్టి పర్లేదు, బాగా వస్తాయి అనమాట. ఒకసారి నేను చేసుకొని కూడా తిన్నాను, నాకు నచ్చింది టేస్ట్, అందుకనేసి మళ్ళీ చేసుకుందాం అనేసి. కొంచెం మంచిగా కాలాలన్నమాట అది, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇవి వేసేసుకొని ఇంకా తినేసేయడమే. కర్రీ ఎలాగో చికెన్ ఉండింది, బట్ 2 times చికెన్ మాకు తినబుద్ధి కాదు. అది ఎప్పుడు చేసినా కూడా నాన్ వెజ్లో 2 times నేను ఏది ఎక్కువగా తినలేను, ఒక ఎగ్ తప్ప. సో ఇంకా ఇంట్లో ఏదైనా పెరుగుతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది అనిపించింది. సో అవి తినేసిద్దాం అనుకుంటున్నాను. సో ఇది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి. టైం వచ్చేసి మనకి ఇప్పుడు 6 అవుతుంది. ఇంకొక 1 hourలో మంచిగా లంచ్ అంతా ఫినిష్ చేసేసి టీవీ ముందు కూర్చుంటే సరిపోతుంది, మంచిగా చూడొచ్చు అనేసి అనిపించింది. సో ఎవరు విన్నర్ కావాలంటే నిఖిల్ విన్నర్ కావాలని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ నుండి నిఖిల్కి నేను ఫ్యాన్ అనమాట. కొంచెం నాకు ఆట తీరు అదంతా బాగా నచ్చింది. అంటే కొంచెం కావాల్సి కొన్ని గొడవలు పెట్టుకుని టైప్ కాదు. సో ఇంకేదో కంటెంట్ క్రియేట్ చేద్దాం అన్నట్టు లేదు. సో న్యాచురల్గా ఉన్నాడు కాబట్టి మాకు నచ్చిందనమాట. సో అక్కకు, నాకు, మా అక్కకి, సో వీళ్ళందరికీ నిఖిలే గెలవాలని ఉండింది. సో చూద్దాం ఏమవుతుందో. హోప్ఫుల్లీ నిఖిలే గెలుస్తాడు అనుకుంటున్నాను. ఇంకా 1 hourలో మనకు బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది.
ఇంకా చూసేయండి బ్లాగ్ కూడా. బాయ్. ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా ఇట్లా అయిపోతుంది. ఇందులో మనం యాడ్ చేసుకుంటే ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇట్లా నార్మల్గా వేసుకుంటున్నాను. ఒక్కటే ఏంటంటే అసలు పైకి లేస్తుందా లేగదా దోశ అనేసి కొంచెం టెన్షన్ ఉండే. బికాజ్ ఎందుకంటే ఇట్లాంటి మేనేజ్ చేయడం నాకు కష్టం అనమాట. కొంచెం నాకు ఓపిక తక్కువ ఉంటుందండి. దీన్ని అది లేచేదాకా వెయిట్ చేయాలా అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ ఒక 5-10 మినిట్స్ మంచిగా దాన్ని ఉడకనివ్వాలి. ఇది నార్మల్ దోశ కదా కాదు కదా, కొంచెం ఉడికితే అంటే ఫర్మెంట్ ఏం కాలేదు కాబట్టి ఉడికితే టేస్ట్ బాగుంటుంది కదా. సో చూస్తున్నాను అక్కడ రాలేదు. మళ్ళీ ఒక 2 మినిట్స్ దాన్ని మూత పెట్టి మంచిగా మగ్గించాను అనమాట. సో అప్పుడు కొంచెం లేసినట్టు అయింది, పొంగిందనమాట నేను తీసేటప్పుడు. సో వచ్చేసింది అనమాట, మంచి కలర్లో వచ్చింది. సో ఈ దోశ కంటే నెక్స్ట్ దోశ ఇంకా మంచి కలర్ వచ్చిందనమాట. సో టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా బాగుండిందండి. సో మనం అప్పటికప్పుడు చేసుకొని ప్రయోగాలు కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ ఈ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కొన్నిసార్లు చపాతీ చేసుకునే మూడ్ కూడా ఉండదు. అప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా మనం ఎక్కువసేపు కాల్స్తే అది చపాతీ అయిపోతుంది. ఒక 4 దోశలేమో వచ్చినాయి. కొంచెం మా అమ్మ టేస్ట్ చేసి బాగుందని చెప్పింది అనమాట. సాధారణంగా మా అమ్మకి ఏం నచ్చవు, బట్ బాగుందని చెప్పింది. ఒక దోశ అయిపోయిందండి, మనకు ఆత్రం ఆగదు కదా. సో ఎట్లా వచ్చిందో టేస్ట్ అనేసి చేస్తున్నాను అనమాట. కొంచెం వీడియోలో చూడడానికి కాలనట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. నిజంగా ఎప్పుడైనా టైంపాస్ కూడా మనకు ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ దోశ వేసుకొని ఇట్లా ప్లెయిన్గా తింటే చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఇందులో కావాలంటే జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆ ఫ్లేవర్, నేను ఎట్లా జీరా వాటర్ తాగుతాను డైలీ, ఇంకా బోర్ కొడుతుందని నేను జీరా ఎందులోకి కొంచెం తక్కువ వేసుకుంటాను అనమాట. చాలా బాగుంది. ఉడకనట్టు ఉంటేనే టేస్ట్ ఉందన్నమాట. సో గట్టిగా ఉన్న క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ రాదు. చాలా బొబ్బట్లు ఎట్లుంటాయండి, ఇందులో షుగర్ వేసుకొని తింటే సేమ్ అట్లనే ఉంటుంది, అట్లుందనమాట. ఇంకా నేను మంచిగా తినేసేయాలి. నాకు టేస్ట్ కూడా బాగా నచ్చింది కాబట్టి తినేస్తా. ఇంకా ఫాస్ట్గా దోశలు అయితే వేసుకుంటున్నాను. టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో అప్పటికే ఇంకా బిగ్ బాస్ వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడెప్పుడు 7 అవుతుందా అనేసి. బట్ ఈ వారం అంతా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదండి. బిగ్ బాస్ అంటే అయిపోయే వారం అంటే వారం ఉంటుంది కదా, ఏమనిపించలేదు. నేను వారం మొత్తమే చూడలేదు, బట్ ఈ ఫినాలే కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో చూసారా, ఇది కొంచెం ఇట్లా మాడినట్టు కనిపిస్తుంది కదా, బట్ ఇదే టేస్ట్ చాలా బాగుండింది. సో ఇంకా మంచిగా వేసేసుకొని బిగ్ బాస్ చూసేయాలి. ఇంకా మా అమ్మ వాళ్ళు మార్కెట్కి వెళ్ళారని చెప్పాను కదా, వస్తూ ఇంకా వాళ్ళు రేక్ పండ్లు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో నాకు ఎక్కువ చికెన్ అట్లా తినాలనిపించలేదు. పెరుగులో అంటే కొంచెం చికెన్ వేసుకొని పెరుగు వేసుకొని తినేసాను అనమాట. ఇంత టేస్టీగా ఉంది అసలు. నాకు పెరుగులో చపాతీ వేసుకోవడం కానీ చాలా ఇష్టం. సో ఇదేం కాంబినేషన్ అనుకోవచ్చు, బట్ నాకు నచ్చుతుంది. ఇంకా వస్తూ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చారు. ఇంకా షో కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో చూస్తూ మంచిగా మిరపకాయ బజ్జీలు వేడిగా తింటూ మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా కారంగా అనిపించింది అసలు ఫస్ట్, అంటే చాలా డేస్ అలా తింటున్నాను కాబట్టి అసలు మిరపకాయ నేను ఎప్పుడు తిన్నాను. పైన బ్యాటర్ అంతా తినేసి ఆ లేయర్ అంతా తినేసి మిరపకాయ వదిలేస్తాను అనమాట. ఆ రోజు ఆలోచించకుండా తినేసాను. సో కారం అనిపించింది. బట్ ఇంకా చలికాలం కదా, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా వస్తూ రేగి పండ్లు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. రేగి పండ్లు అంటే ఎంతమందికి ఇష్టం అండి, బట్ ఇవి ఎక్కువ స్వీట్ లేవు, కొంచెం చప్పగా అనిపించాయి అనమాట. సో నాకు అంతగా ఏం నచ్చలేదు ఎక్కువగా. సో కొంచెం పండినవి మంచిగా ఉన్నాయి, బట్ పండనివి అన్నీ చప్పగా అనిపించాయి అనమాట. సో అన్నీ యాపిల్స్, ఇవి ఆరెంజెస్ ఇవన్నీ మంచిగా. కంకి, నా ఫేవరెట్ కంకి తీసుకొచ్చారు. అప్పటికప్పుడు ఇంకా గ్యాస్ మీద కంకి కాల్ చేసుకొని ఇంకా చూస్తానన్నమాట. ఇంకా ఇట్లా జరిగిందండి ఈరోజు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీరు చేయాల్సిన పని ఏంటిది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.